హాయ్ ఫ్రెండ్స్! మీకోసం సూపర్ వీడియోస్‌లో స్కిల్లల తెలుగులో వచ్చేసింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మరి షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో. సో, ఇక్కడ మనం ఒక వేరియబుల్ జావా స్క్రిప్ట్ అనేటువంటి వాటిలో స్క్రిప్ట్‌లో వేరియబుల్స్ అనేటువంటి వాటిని మనం చూస్తున్నట్లయితే, ఈ వేరియబుల్స్ అనేటువంటి వాటిలో మొట్టమొదటిగా మనం స్టడీ చేయగలిగేటువంటి విధంగా ఏంటంటే జావా స్క్రిప్ట్ అనేటువంటిది మనం ఫస్ట్ పాయింట్ దీన్ని ఏమనొచ్చనంటే ఆహ్, వేరియబుల్స్ అనేటువంటి ఒక వన్ ఆఫ్ ది కంటైనర్స్ అనుకోవచ్చు. ఓకే సార్. కంటైనర్స్. సో, కంటైనర్స్ అనేటువంటిది ఎందుకనని అంటామనంటే, కంటైనర్స్ అనేటువంటి ఏయైనా ఉన్నాయని అనుకుంటే, ఆ కంటైనర్స్ అనేటువంటి ఒక వాల్యూ అని గాని, లేకపోతే ఒక స్ట్రింగ్‌ని గాని, లేకపోతే ఏదైనా దానిలో మనం స్టోర్ చేయగలిగేటువంటి విధంగా ఒక క్యాపబుల్ ఉన్నటువంటి దాన్ని మనం కంటైనర్ అని అంటామనమాట అండి. మల్టిపుల్ థింగ్స్ అనేటువంటి వాటిని మనం కీప్ చేయగలిగేటువంటి విధంగా. అందుకనే ఒక ప్రోగ్రామ్‌లో మనకి ఏదైనా కూడా ఒక వాల్యూ అనేటువంటిది ఉందనని అనుకుంటే, ఈ వాల్యూ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్‌గా మనకి కంపైలర్ అనేటువంటిది మీకు ఐడియా ఉందా మేడం? కంపైలర్ అనేటువంటిది? ఆ! ఐడియా ఉంది కదండీ! ఆ! అవును సార్. సో, కంపైలర్ అన్నానంటే మనకి యూజర్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌లో ఉన్నటువంటి దాన్ని మెషిన్ లెవెల్ అండర్‌స్టాండింగ్ లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేసి, మళ్ళీ మనకి యూజర్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌లోకి మనకి అవుట్‌పుట్ అనేటువంటిది ఇచ్చేదాన్ని మనం కంపైలర్ అని అంటాం. అండ్ సో, దానికి ఓకే. ఒకసారి మనం ఓకే. వేరియబుల్స్ అనేటువంటి వాటిని ఒక్కసారి మనం డిస్కస్ చేయడానికి ముందు ఒక చిన్న కాన్సెప్ట్ ఒకసారి మనం చూద్దాం మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆహ్, వ్యూ అనని అనుకుందాం. సో, ఇదొకటి దీన్ని ఏమనొచ్చనంటే ఆహ్, దీన్ని ఇన్‌పుట్ అనొచ్చు మేడం. దీన్ని ఇన్‌పుట్ అనని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని అవుట్‌పుట్ అనుకుందాం. ఓకే. అవుట్‌పుట్ అనుకుందాం. సో, ఈ ఇన్‌పుట్ అనేటువంటిది ఎలా ఉంటది అననంటే, యూజర్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌లో ఉంటది. ఈ ఇన్‌పుట్ అనేటువంటిది యూజర్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌లో. యూజర్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. సో, ఈ యూజర్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌లో ఇన్‌పుట్ అనేటువంటిది ఉండడం వల్ల, ఇది ఈ ఇన్‌పుట్ అనేటువంటి దాన్ని యూజర్ అనేటువంటి వాడు అండర్‌స్టాండ్ చేసుకోగలుగుతాడు. అవుట్‌పుట్ అనేటువంటిది ఏంటి అనంటే, ఇది ఇన్‌పుట్‌లో మనం దేని ద్వారా ఇన్‌పుట్ ఇస్తాము అననంటే, దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ 1 అనేటువంటి దాన్ని మనం చూస్తే, దీనిలో కీబోర్డ్ అనేటువంటి దాని ద్వారా అండి. నంబర్ 2 వచ్చి మౌస్ అనేటువంటి దాని ద్వారా. ఇంకా నంబర్ 3 ఇంకా స్కానర్ ఇలాంటి చాలా జాయ్‌స్టిక్, జాయ్‌స్టిక్. సో, ఇలాంటి ఇన్‌పుట్ డివైసెస్ అనేటువంటి వాటిని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఇన్‌పుట్ అనేటువంటి వాటిని మనం ఇస్తాం. కదా మేడం? అంతేనండి? ఓకే. ఆ! ఏవండి? ఇక్కడ ఇన్‌పుట్ వీటిని ఏమనొచ్చంటే ఇన్‌పుట్ డివైసెస్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ అనేటువంటి దానికి ఇన్‌పుట్ డివైజెస్ అనేటువంటి దానికి ఎగ్జాంపుల్ వీటి ద్వారా మనం ఇన్‌పుట్ అనేటువంటి దాన్ని కంప్యూటర్‌లోకి మనం ఇస్తాం. అయితే ఇక్కడి నుంచి ఇన్‌పుట్ అనేటువంటిది మనకి వెళ్ళి ఇక్కడ మనకి ఏముంటాయనంటే ఏమనొచ్చంటే ఇక్కడ ఇంకొకటి మధ్యలో ఇంకొకటి ఉంటుందనమాట. సో, ఇక్కడ మనం ఈ విధంగా చెప్పొచ్చు. ఇలా వద్దులెండి. మనం ఈ విధంగానే చెప్దాం. సో, ఇక్కడ సెంటర్‌లో మనకేముంటదంటే ఇంటర్‌ప్రెటర్ అనేటువంటిది ఉంటది మేడం ఇక్కడ. ఓ ఓకే. లేకపోతే కంపైలర్ అనేటువంటిదుంటుంది. కంపైలర్ గాని, ఇంటర్‌ప్రెటర్ గాని. సో, ఈ కంపైలర్ అనేటువంటిది ఏం చేస్తదననంటే, మనకి ఇక్కడున్నటువంటిది ఏదైతే ఆహ్, ఏదైతే ఇక్కడ ఇన్‌పుట్ దగ్గర నుంచి మనకి ఇక్కడ క కంపైలర్ దగ్గరికి మనకి ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది. దీన్ని మనం ఈ విధంగా చెప్పొచ్చు ఇలా. నెక్స్టు ఈ కంపైలర్ ఏం చేస్తదంటే ఒక 2 మినిట్స్ సార్. మేడం.
ఓకే అండి. సో, ఇక్కడ మనం ఒక ఇన్‌పుట్ అనేటువంటిది ఎక్కడి నుంచి ఇస్తామంటే, మనం కీబోర్డ్ ద్వారా, మౌస్ ద్వారా, స్కానర్ ద్వారా, మౌస్‌లో. జాయ్‌స్టిక్ ద్వారా మనం ఇక్కడ ఇన్‌పుట్ అనేటువంటిది ఏరియా ఇది అని అనుకుంటే, ఇది మనకి యూజర్‌కి మాత్రమే అండర్‌స్టాండ్ అయ్యేటువంటిది. అంటే మనం చూడగానే ఇప్పుడు ఇక్కడ జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ అని చెప్పి ఇలా మనకి ఎలాగైతే ఈ లాంగ్వేజ్ అర్థమవుతుందో, ఆ లాంగ్వేజ్‌లో మనం ఇన్‌పుట్ చేసేటువంటి దాన్ని ఇది ఇన్‌పుట్ ఏరియా అని అంటాం. ఓకేనా మేడం? ఓకే. ఈ ఇన్‌పుట్ ఏరియాలో తర్వాత ఈ స్క్రీన్ తర్వాత నుంచి ఇక్కడ ఇన్‌పుట్ ఇచ్చినటువంటి కీబోర్డ్ ఇయన్నీ తర్వాత నుంచి మనం ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ మనం ఇలా ఇన్‌పుట్ చేస్తున్నామో, ఆ ఇన్‌పుట్ చేసిన తర్వాత కంప్యూటర్ లోపల ఇంటర్‌ప్రెటర్ అనేటువంటిది ఉంటుందనమాట అండి. ఈ ఇంటర్‌ప్రెటర్ అనేటువంటిది ఏం చేస్తదంటే, మనకి యూజర్ లెవెల్‌లో మనం ఇలా చూస్తే మనకు అర్థమయ్యేటువంటి ఈ లాంగ్వేజ్‌ని మరి కంప్యూటర్‌కి అర్థం అవ్వదు కాబట్టి, ఈ కంప్యూటర్‌కి ఏం చేస్తదనంటే ఈ కంప్యూటర్‌కి అర్థమయ్యేటువంటిది లాంగ్వేజ్ ఏంటి అనంటే మనకి బైనరీ డిజిట్స్ మాత్రమే. ఆ బైనరీ డిజిట్స్ ఓకే. అనేటువంటివి ఏంటంటే జీరోస్, 1 అనేటువంటి 2 డిజిట్స్ మాత్రమే ఈ కంప్యూటర్‌కి అర్థమవుతది. ఓకే. అండర్‌స్టాండ్ చేసుకోగలదు. సో, కాబట్టి ఇక్కడున్నటువంటి లాంగ్వేజ్‌ని ఈ కంపైలర్ ఏం చేస్తదననంటే ఈ లాంగ్వేజ్‌ని కన్వర్ట్ చేసి కంప్యూటర్‌కి అర్థమయ్యేటువంటి విధంగా అండర్‌స్టాండ్ చేసేటువంటి విధంగా ఆ జీరోస్, వన్స్ కింద కన్వర్ట్ చేసి సో, అక్కడ మొత్తం అన్నీ కూడా కాలిక్యులేషన్స్ మొత్తం అన్నీ దాని కంప్యూటర్ అర్థమయ్యేటట్టుగా లాంగ్వేజ్‌కి కన్వర్ట్ చేసి అవి మనకి మళ్ళీ అవుట్‌పుట్ అనేటువంటి దానిలోకి మళ్ళీ ఇక్కడ కూడా మనకి యూజర్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజే. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అననంటే మనకి ఎగ్జాంపుల్ అనేటువంటిది ఏంటంటే నంబర్ 1 మానిటర్. మానిటర్ అనేటువంటిది నెక్స్ట్ ప్రింటరు, నెక్స్ట్ ఓకే. ఎల్‌సీడీ ప్రొజెక్టరు. సో, ఈ విధంగా మనకి వీటి ద్వారా మనకి అవుట్‌పుట్ అనేటువంటిది మనకిక్కడ చూపిస్తదనమాట అండి. ఇక్కడి నుంచి మళ్ళీ సేమ్ ఇలా కన్వర్ట్ చేసుకొని ఈ జీరోస్, వన్స్ ఉన్నటువంటి బైనరీ డిజిట్ నుంచి మళ్ళీ యూజర్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌లోకి మనకి అవుట్‌పుట్ అనేటువంటిది ఇస్తదనమాట అండి. ఇప్పుడు దీనికి ఓకే. ఒక ఉదాహరణ మనం చెప్పుకోవాలని అనుకుంటే, మనం ఇప్పుడు ఎక్కడికన్నా కేరళ వెళ్ళామనుకోండి. కేరళలో హ్మ్. తమిళం వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి. మనకి తమిళం రాదు. ఇప్పుడు హోటల్‌కెళ్ళిన అవును. తర్వాత హోటల్‌కి వెళ్ళిన తర్వాత ఆ హోటల్‌లో మనకి భోజనం కావాలని అనుకున్నట్లయితే, మనం తెలుగులో మాట్లాడితే వాడికి అర్థం అవ్వదు. అతను తమిళ్‌లో మాట్లాడితే హ్మ్. మనకు అర్థం అవ్వదు. ఏవండీ? కానీ అవును. సైగలు చేసినా ఒకవేళ అది ఎంతవరకు అంటే కొంతవరకే. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అవును అర్థం సార్. అవ్వాలని అనుకుంటే, మధ్యలో ఎవరినన్నా ఒక ట్రాన్స్‌లేటర్‌ని పెట్టుకుంటాం. ఆ ట్రాన్స్‌లేటర్‌కి అవును. ఏం తెలిసుండాలి? మన తెలుగు తెలిసుండాలి. అండ్ తమిళం అనేటువంటిది అవును సార్. తెలిసుండాలి. సో, మనం తెలుగు అనేటువంటి దాన్ని ట్రాన్స్‌లేటర్ అనేటువంటి వాడు అర్థం చేసుకొని, దాన్ని మళ్ళీ తమిళియన్స్‌కి ఎలా అయితే అతను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడో, అలాగే అలాంటి ఇంటర్‌ఫేస్ కింద లేకపోతే ట్రాన్స్‌లేటర్ కింద ఈ కంపైలర్ గాని, లేకపోతే ఇంటర్‌ప్రెటర్ గాని వర్క్ చేస్తదనమాట అండి. ఓకే సార్. దీనికి ఏమేమి అర్థమవుతాయి మేడం? ఇది బైనరీ డిజిట్ అర్థమవుతుందా? లేకపోతే కంప్యూటర్ లాంగ్వేజ్ అయినటువంటి బైనరీ డిజిటేనా? లేకపోతే హ్యూమన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్ 2 అర్థమవుతాయంటారా కంపైలర్‌కి? 2 అర్థమవుతాయి. యెస్ మేడం. 2 అర్థం 2 లాంగ్వేజెస్ దీనికి తెలిస్తేనే అప్పుడు హ్మ్. మనం అప్పుడు ఇచ్చినటువంటి కంపైల్. కంపైల్ హ్మ్. చేసి అప్పుడు మళ్ళీ మనకి అవుట్‌పుట్ అనేటువంటి దాన్ని ఇస్తుంది. హ్మ్. ఏ మేడం? అవును సో, సార్. ఇప్పుడు అవును. ఈ కంపైలర్ అనేటువంటి దాంతో మనం మాట్లాడడానికి, ఈ కంపైలర్ అనేటువంటి దాంతో మనం డిస్కస్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే ఒక లాంగ్వేజ్‌ని మనం యూజ్ చేస్తున్నాం అనమాట. సో, ఆ లాంగ్వేజ్ అనేటువంటిది ఏంటి అననంటే ఆహ్, ఈ సి లాంగ్వేజ్ అని అంటున్నాము. మళ్ళీ కొంతమంది దీంతో మాట్లాడడానికి సి ప్లస్ ప్లస్, షీ షార్ప్, పైథాన్ హ్మ్. ఇవన్నీ కూడా మనం హ్యూమన్స్ అనేటువంటి వాళ్ళం ఎలాగైతే హిందీ, ఇంగ్లీష్, తెలుగు అని చెప్పి మనం ఎలాగైతే అండర్‌స్టాండ్ అవును. చేసుకోవడానికి, ఎక్స్‌ప్రెస్ చేసుకోవడానికి లాంగ్వేజెస్ ఉన్నాయో, అలాగే కంప్యూటర్‌తో మనం మాట్లాడడానికి కూడా అలాంటి లాంగ్వేజెస్ అనేటువంటి వాటిని మనం యూజ్ చేస్తున్నాం అనమాట. అంతే. ఓకే సార్. ఓకేనా. సో, ఇప్పుడు ఓకే. ప్రతిదానికి కూడా మనకి ఇప్పుడు సి లాంగ్వేజ్‌లో మాట్లాడుతున్నాం అనుకోండి. సి కంపైలర్ కావాలి. ఏవండీ? అవును ఇప్పుడు సార్. పైథాన్‌లో లాంగ్వేజ్‌లో మనం మాట్లాడుతున్నాం అని అనుకుంటే యూజర్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌లో. సో, ఈ పైథాన్ సంబంధించినటువంటి దానిలో కంపైలర్ కాకుండా ఇంటర్‌ప్రెటర్ అనేటువంటిది ఉంటుందన్నమాట పైథాన్ అనేటువంటి దానిలో. ఓకే సార్. జావాలో కూడా ఇంటర్‌ప్రెటర్ అనేటువంటిదే మనకి నడుస్తది. కంపైలర్ హ్మ్. జావా దగ్గర నుంచి మనకి ఇంటర్‌ప్రెటర్ అనేటువంటివి మనకి ఇంట్రొడ్యూస్ చేశారనమాట అండి. ఏవండీ? ఓకే సార్. సో, ఇప్పుడు దీనిలో ఒక వేరియబుల్స్ అనేటువంటి ఇక్కడ ఇన్‌పుట్ అనేటువంటిది మనం ఎలా ఇవ్వాలని అనుకుంటే, ఇది అర్థం చేసుకోవడానికి, దీన్ని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటివి కంపైలర్‌కి ఇచ్చారనమాట. సో, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవుతూ, దీంతో మనం డిస్కస్ చేస్తే, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తప్పితే ఒకవేళ ఈ కంపైలర్‌కి అర్థం అవ్వదు. అదేమంటదంటే ఎర్రర్ అని అంటదనమాట.
ఓకే సార్. ఓకే మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో ఇప్పుడు మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో మనం ఇప్పుడు అలా కాదండి, ఇలా అండి అని చెప్పి మనం గౌరవిస్తూ ఉంటాం. అదే తెలంగాణలో అవును సార్. ఏందిరా అది బో, ఇది బోరా, ఇది రా అని చెప్పి అని అంటారు. అది మనకి ఇక్కడ ఆ రూల్ అండ్ రెగ్యులేషన్ పాటించకపోతే ఇక్కడ అది రెక్లెస్‌గా ఉన్నట్టు, కోపంగా ఉన్నట్టు, లేకపోతే మనల్ని అవును సార్. తిడుతున్నట్టుగా, మర్యాద ఇవ్వనట్టుగా మనం మాట్లాడతాం. ఇక్కడ రూల్ అండ్ రెగ్యులేషన్ అది. హైదరాబాద్‌లో ఇప్పుడు అవును. హైదరాబాద్ ఇంజినీరింగ్ కాలేజ్ ఉన్నామనుకోండి. అక్కడ వర్క్ చేసేటప్పుడు అక్కడ మల్లారెడ్డిలో వర్క్ చేసేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రిన్సిపాల్‌ని గాని "ఏంది సార్ ఏంది" అని చెప్పి వాళ్ళు ర్యాష్‌గా మాట్లాడినట్టుగా ఉంటది. కానీ అక్కడ రూల్ అండ్ రెగ్యులేషన్ అది. ఆ! స్టూడెంట్స్ కూడా ఓకే సార్. మాట్లాడుకునేటప్పుడు ఏంటి అలా అని చెప్పి ఇలా గౌరవంగా, నెమ్మదిగా వాళ్ళు అది నెమ్మదిగా మాట్లాడలేరు. "ఏందిరా గట్ల తీసుకొచ్చావు, ఇట్లా మాట్లాడితే ఇంగ నీ కథం గట" అని అలా మాట్లాడుతూ ఉంటారాళ్ళు. అలా మాట్లాడేటప్పుడు దాన్ని మనం రెక్లెస్‌గా అనుకుంటాం. సో, ఓకే. అవి రూల్ అండ్ రెగ్యులేషన్స్. అలానే మనం సి కంపైలర్ వాడితే సి రూల్ అండ్ రెగ్యులేషన్స్ వాడాలి. జావా వాడితే జావాకి సంబంధించినటువంటి రూల్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఇక్కడ దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇన్‌పుట్ అనేటువంటి దాన్ని ఇచ్చి, దీనికి అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్‌లోనే మనం మాట్లాడాలి. దానిలో ఏమాత్రం ఆ! ఒక్క రూల్ క్రాస్ చేసినా ఈ కంపైలర్‌కి అర్థమవ్వదు. అది వెంటనే ఎర్రర్ లేకపోతే దాన్ని బగ్ అని అంటామనమాట అండి. ఓకే సార్. ఓకే మేడం. సో, ఇప్పుడు ఈ కంపైలర్ అనేటువంటిది ఏం చేస్తదనంటే వాల్యూస్‌ని డైరెక్ట్‌గా ఆహ్, ఇక్కడ మనం చూడండి. ఈ కంపైలర్ అనేటువంటిది ఏం ఏం చేస్తదంటే డైరెక్ట్‌గా 2 + 3 ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ మనకి వాల్యూ అనేటువంటి దాన్ని ఇలా ఇచ్చేయలేదు. ఇలా వాల్యూస్ అనేటువంటి వాటిని డైరెక్ట్‌గా యాక్సెస్ చేయలేదు కంపైలర్ అనేటువంటిది. సో, కాబట్టి ఏం చేస్తామనంటే ఈ వాల్యూస్ అనేటువంటి వాటిని వేరే వేరియబుల్స్‌కి అంటే వేరే క్యారెక్టర్‌కి అసైన్ చేస్తాం. ఈ కంపైలర్ అనేటువంటిది క్యారెక్టర్స్‌ని రీడ్ చేస్తదనమాట. సో, అంటే క్యారెక్టర్ అంటే ఏంటి? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటువంటిది ఉందనుకోండి. హ్మ్. ఈ 2 అనేటువంటి ఈ వాల్యూని ఏం చేస్తామంటే వేరియబుల్ అనేటువంటి దానికి మనం అసైన్ చేస్తాం. అలాంటిది ఏ అనేటువంటిది వేరియబుల్‌కి అసైన్ చేయాలి. అసైన్ చేయాలనంటే ఈ రెండిటి మధ్యలో మనకి ఆపరేటర్ అనేటువంటిది ఉండాలనమాట. సో, ఆ ఆపరేటర్‌ని ఈ ఈక్వల్ టు అనేటువంటి ఆపరేటర్. ఈ ఆపరేటర్ ఏంటంటే ఈ 2 అనేటువంటిది నంబర్‌ని ఏ అనేటువంటి ఒక క్యారెక్టర్‌కి అసైన్ చేస్తది కాబట్టి ఈ ఆపరేటర్‌ని ఏమని పిలుస్తారంటే అసైన్‌మెంట్ ఆపరేటర్ అని అంటారనమాట. అసైన్‌మెంట్ అప్డేట్. ఓకే. ఓకే అండి. సో, ఇప్పుడు ఈ 2 అనేటువంటి ఈ నంబర్‌ని క్యారెక్టర్ అనేటువంటి దానికి అసైన్ చేసేటువంటి ఆపరేటర్ యూజ్ చేసినట్లయితే, అప్పుడు ఈ క్యారెక్టర్ అనేటువంటిది ఏమవుతుందంటే వేరియబుల్ అని అంటామనమాట అండి. సో, ఇది ఓకే. ఆపరేటర్. అసైన్‌మెంట్ ఆపరేటర్. ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్‌కి రైట్ సైడ్‌లో ఉన్నటువంటి దాన్ని ఆపరెండ్ అంటారు. ఓకే సార్. ఆపరెండ్ చూడండి ఒకసారి. దీన్నేమో ఆపరెండ్ అంటారు. ఆపరెండ్ అననంటారు. సో, ఇక్కడున్నటువంటిదేమో ఆపరేటర్ అనంటారు. ఓకే సార్. ఆపరేటర్ అనంటారు. ఇక్కడున్నటువంటిది ఏదైతే మనకిక్కడ లెఫ్ట్ సైడ్ అసైన్‌మెంట్ ఆపరేటర్‌కి లెఫ్ట్ సైడ్‌లో ఉందో దీన్ని వేరియబుల్ అనంటారు. ఓకే. వేరియబుల్ అననంటారు. సో, మనకి ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామని అనుకుంటే, ఆ ప్రాజెక్ట్‌లో వేరియబుల్స్ అనేటువంటివి ఏం యూజ్ చేయాలి అనేటువంటిది కూడా డాక్యుమెంటేషన్‌లో వాళ్ళే చెప్తారు. ఆ ఓకే. ఆపరేటర్స్‌ని ఆ వేరియబుల్స్‌ని మాత్రమే మనం యూజ్ చేయాలనమాట అండి. సో, ఈ ఓకే. ఆపరేట్ ఈ వేరియబుల్ అనేటువంటి దాన్ని మనం రీడ్ చేస్తేనే ఇప్పుడు ఏ ఈక్వల్ టు 2 అనేటువంటిదుంది. సో, దాని తర్వాత ఇక్కడ ఈ 3 అనేటువంటి దాన్ని బి ఈక్వల్ టు 3 అని యూజ్ చేస్తే, సో, ఇప్పుడు ఈ వాల్యూస్ అనేటువంటి వేరియబుల్‌కి అసైన్డ్ అయిపోయినాయి కాబట్టి, సో, అప్పుడిక్కడ మనం ఏం చేయాలి? ఏ ప్లస్ బి, బి ఈక్వల్ టు అని చెప్పి మనం యూజ్ చేస్తే, ఈ సి అనేటువంటిది ఎంతో మనం ఇక్కడ మనం యూజ్ చేయొచ్చనమాట అండి.
సో అంతే తప్ప సి అనేటువంటిది ఏంటో మనం ఇక్కడ యూజ్ చేసేటువంటి విధంగా ఈ విధంగా ఉంటదనమాట. సో అంతే తప్ప మనం డైరెక్ట్‌గా 2+3 ఈక్వల్ టు ఎంతో అనేటువంటి దాన్ని మనం ఐడెంటిఫై చేయడం కంపైలర్‌కి అర్థమవ్వదు. ఎన్ ఎందుకలా అర్థమవ్వదు అనంటే దీనికి ఆ రూల్ అండ్ రెగ్యులేషన్స్ అలా పాస్ చేశారు. ఇది క్యారెక్టర్స్ మాత్రమే రీడ్ చేయగలుగుతదనమాట అండి. ఎందుకంటే ఈ క్యారెక్టర్స్‌కి మనకి బైనరీ డిజిట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఆ బైనరీ డిజిట్స్ అనేటువంటిది కంప్యూటర్‌కి అర్థమవుతది కాబట్టి అంటే మీకు ఈజీగా ఇంకొకటి మీకు అర్థం అవ్వాలని అనుకుంటే మీరు ఇంటర్మీడియేట్‌లో ఫిజిక్స్‌లో ఒక ఎక్స్‌పెరిమెంట్ ఉంటది మేడం. అది ఫిజిక్స్‌లో. ఏంటి అనంటే ఒకసారి హలో మేడం. చెప్పండి సార్ మేడం. వింటున్నాను. ఓకే అండి. సో, ఇక్కడ మనకి ఒక వుడ్ వుడ్ టైప్‌లో ఒకటుందనని అనుకోండి. ఈ వుడ్ టైప్‌లో ఓకే. మనకేంటంటే ఇక్కడ ఒక వైరు ఇక్కడ మనకి ఒక వైరిచ్చి ఇక్కడ ఒక వోల్ట్ మీటర్ గానీ, వోల్ట్ మీటర్ అనేటువంటిది ఇక్కడుంటుంది. సో, దాని తర్వాత ఇక్కడ మనకి ఒక ఆహ్, ఇలా ఒక కిందకి ఒక షార్ప్ ఎడ్జ్ ఉన్నటువంటిది ఇక్కడుంటుంది. సో, ఇక్కడ మనకి ఏం చేస్తారనంటే, ఇక్కడున్నటువంటి దానిలో ఈ వైర్ అనేటువంటి దాన్ని, ఈ వైర్‌ని ఇక్కడి నుంచి వోల్ట్ మీటర్‌కి కనెక్ట్ చేసి ఒక సైడు, ఇంకో సైడు దీనికి ఇలా కనెక్ట్ చేసి, దీన్ని ఏం చేస్తారనంటే ఒక క్లాక్ ఉంటదనమాట అండి ఇక్కడ. ఇక్కడ ఒక క్లాక్ ఓహ్! ఉంటది. ఈ క్లాక్‌లో టైం పెట్టి దీన్ని ఇలా టచ్ చేస్తే ఆన్ అయినట్టు, ఇలా ఓపెన్ చేస్తే ఆఫ్ అయినట్టు లెక్క. ఒక 5 మినిట్స్‌లో ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 5 మినిట్స్‌లో ఇది ఎన్ని సార్లు ఇలా ఆఫ్, ఆన్ అంటే టచ్ చేసి, ఓపెన్ చేసి, టచ్ చేసి, ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు వోల్ట్ మీటర్‌లో ఎంతైతే పవర్ మనకి ఇక్కడ సప్లై చేసిందో అక్కడ ఇక్కడ మనకి నోట్ చేస్తారనమాట. అంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఎన్ని ఎక్కువ సార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే అంత కరెంట్ అనేటువంటిది ఇక్కడ ప్రాసెస్ అనేటువంటిది అవుతున్నట్టుగా మనకు వోల్ట్ మీటర్‌లో చూపిస్తదనమాట మేడం. ఓకే. అయితే దీన్నేమంటారంటే ఇలా టచ్ చేసినప్పుడు దాని వాల్యూ 1 అని అర్థమైందా మేడం? ఓకే సార్. దీన్ని ఇలా టచ్ చేసినప్పుడు దాని వాల్యూ 1 అని, అది ఇలా ఓపెన్ చేసినప్పుడు దాని వాల్యూ 0 అని చేస్తారనమాట. అందుకనే ఈ డిజిట్స్ అనేటువంటిది ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్‌లో అంటే ఎలక్ట్రానిక్ డివైస్‌లో ట్రాన్సిస్టర్సు, డయోడ్సు నెక్స్టు ఇవన్నీ మనకి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్సు ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ డివైసెసే మన కంప్యూటర్‌లో యూజ్ చేసేయి. ఆ కంప్యూటర్‌లో ఈ ఆన్ అండ్ ఆఫ్ అనేటువంటిది ఎన్ని సార్లు ఎక్కువగా అయితే అంత ప్రాసెస్ అనేటువంటిది స్పీడ్‌గా వెళ్తదనమాట. ఓకే సార్. ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్‌లో కూడా సేమ్ ఇలా ఆన్ అండ్ ఆఫ్ అనేటువంటి వాటి ద్వారానే మనకి ప్రాసెస్ అనేటువంటిది, కరెంట్ అనేటువంటిది సప్లై అవ్వడం, డేటా అనేటువంటిది ట్రాన్స్‌ఫర్ అవ్వడం అన్నీ కూడా దీని మీద జరుగుతూ ఉంటాయి. సో, మనకి చూడండి ఓకే. కొన్ని ఓల్డ్ స్విచెస్‌లో ఆహ్, హ్మ్, ఓల్డ్ స్విచెస్‌లో రిఫ్రిజిరేటర్స్ గానీ, లేకపోతే ఏసీస్ గానీ, అలాంటి కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్‌లో, గవర్నమెంట్ హాస్పిటల్‌లో కొన్ని స్విచెస్‌కి పైనేమో 1 ఉంటుంది, కిందేమో 0 ఉంటది స్విచ్‌కి. అవును సార్. కదా మేడం! ఇలా స్విచ్ అనేటువంటిదుంటది. ఆ! ఇలా స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ అనేటువంటి దాన్ని ఇలా క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోయినట్టు. ఈ పైన ప్రెస్ చేస్తే ఆన్ అయినట్టనమాట. అంటే 1 అంటే అవును. ఆన్ 0 అంటే ఆఫ్ అన్నట్టు లెక్కనమాట. ఆ! సో, యెస్. ఇలా ఇలా మనకి సర్క్యూట్ అనేటువంటిది మనకి ఆపరేషన్ అనేటువంటి దాన్ని ఇలా చేస్తూ ఉంటారు. సో, దీన్ని బేస్ చేసుకొని ఆన్ అండ్ ఆఫ్ అంటే అంటే ఎన్ని సార్లు ఆన్ అండ్ ఆఫ్ అయితే అనేటువంటి క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. ఎన్ని సార్లు ఆన్ అండ్ ఆఫ్ అయితే అనేటువంటి క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. అలాగా ఈ కంపైలర్‌లో నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి క్యారెక్టర్స్ అన్నిటికి కూడా ఒక కోడ్ ఇచ్చారనమాట. దాన్నే బిట్స్ అనని అంటారు. హ్మ్. ఓకేనా మేడం? సో, ఇప్పుడు చూడండి దాన్ని కాలిక్యులేషన్ బట్టి మనకి బిట్స్ అనేటువంటి వాటిని ఎలా కాలిక్యులేట్ చేశారనంటే, ఇక్కడ చూడండి. ఫస్టు 8 బిట్స్, 8 బిట్స్ అనేటువంటియి ఏయైతే ఉన్నాయో 8 బిట్స్ అనేటువంటిదొచ్చి 1 బైట్ అవుతది మేడం. ఓకే సార్. 1 బైట్ అవుతది. 8 బిట్స్ అంటే ఏంటి? దేన్ని 8 బిట్ అని అంటాము? అది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దేన్ని 8 బిట్ అంటాము అనంటే, బిట్ లెవెల్ అనంటే ఎంత ఇలా వన్స్ అయ్యుండొచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా అనమాట బిట్స్. అంటే ఎన్ని వన్స్ వచ్చినా, ఎన్ని జీరోస్ వచ్చినా 8 బిట్స్ అనేటువంటిదొచ్చిందంటే దీని సైజ్ ఎంతంటే 1 కేబీ అనమాటండి. ఓకే సార్.
1 కేబీ అనమాట. సో, ఇలాంటి వాటిని 8 బిట్ కలిపితే 1 బైట్ అవుతదనమాట అండి. సో, ఇలాంటి 1024 బైట్స్ అనుకోండి. 1024 బైట్స్ అయితే ఎన్ని బిట్ అవుతదనంటే ఎన్ని కిలో బిట్స్ అవుతాయంటే 1 కేబీ అవుతదనమాట అండి. ఓకే సార్. దీన్ని 1 కిలో బైట్ అని అంటారనమాట. సో, అలాగనే 1024 కిలో బైట్ అనేటువంటిది ఎంత అవుతుందనంటే 1 ఎంబీ అవుతది. 1 ఎంబీ. అలానే ఓకే. 1024 ఎంబీ అయితే 1 జీబీ అవుతది మేడం. ఓకే సార్. 1 జీబీ అంటే గిగాబైట్ అని, కేబీ అంటే కిలోబైట్ అని. ఓహ్! కిలోబైట్ అంటాం దీన్ని. దీన్ని మెగాబైట్. దీన్ని గిగాబైట్. సో, ఇది 1024 జీబీ అంటే 1 టీబీ ఓహ్! అంటే టెరాబైట్. సో, ఇలా మనకి కంప్యూటర్ లోపల ఉండేటువంటి ప్రతిదానికి కూడా ఇలాంటి ఆహ్, స్పేసెస్ అనేటువంటివి అలోకేట్ అయ్యి ఉంటాయి. అందుకనే మనకిక్కడ ఏంటంటే నంబర్స్ అనేటువంటి వాటిని రీడ్ చేయకుండా ఓన్లీ క్యారెక్టర్స్‌ని మాత్రమే ఈ కంపైలర్ అనేటువంటి దాన్ని రీడ్ చేసి అప్పుడు ఈ ఏ అననంటే అప్పుడు 2 అనేటువంటిది ఏ అనమాట. సో, దీనికి బైనరీ డిజిట్ ఎంత అని కాలిక్యులేట్ చేసుకుంటది కంపైలర్. సో, ఇందులో 2 అనేటువంటి దాన్ని స్టోర్ చేసాం కాబట్టి సో, దాన్ని బట్టి ఇక్కడ మనకి ఆ క్యారెక్టర్స్‌ని రీడ్ చేస్తే దానికి అసైన్ చేసినటువంటి ఆపరేటర్‌ని బట్టి ఆ వాల్యూ అనేటువంటి దాన్ని స్టడీ చేస్తదన్నమాట కంపైలర్. ఇప్పుడు అర్థమైందా మేడం? యాహ్! ఓకే. అండ్ డౌట్ ఏమన్నా ఉందా ఇక్కడి వరకు? డౌట్ ఏం లేదు సార్. ఓకే అర్థమైంది. అండి. ఓకే. సో, ఇప్పుడు ఇలాంటి వాటిని మనం ఏమంటామనంటే ఈ జావా అనేటువంటి దానిలో ఈ ఫుల్ స్టాక్ అనేటువంటి వాటిలో మనం దీనిలో స్టడీ చేయాల్సినటువంటిది మీకు కొంచెం అర్థం కావాల్సినటువంటిది ఏంటి అనంటే జావాని మనం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ అని ఎందుకంటామనంటే ఇక్కడ మీకొక హ్మ్. ఒక చిన్న డయాగ్రామ్ మీకు నోట్ చేస్తాను. మేడం ఒకటి వేరియబుల్స్‌లోకి మనం వెళ్ళిపోదాం డైరెక్ట్‌గా. సో, ఇందులో ఆహ్, వేరియబుల్స్ అనేటువంటి వాటిని మనం డిస్కస్ చేసుకోవాలని అనుకుంటే హ్మ్. వేరియబుల్స్‌లో ఆహ్, నంబర్ 1 ఫస్టు వేరియబుల్స్ అనేటువంటి వాటిలో 2 టైప్ ఆఫ్ వేరియబుల్స్ అనేటువంటివి మనం ఇక్కడ స్టడీ చేస్తాం మేడం. ఒకటి గ్లోబల్ వేరియబుల్ అని, 2 లోకల్ వేరియబుల్ అని ఉంటాయి. వెరీ గుడ్. ఓకే. గ్లోబల్ వేరియబుల్ అండ్ లోకల్ వేరియబుల్స్ అనేటువంటివి ఉంటాయి. అయితే ఈ గ్లోబల్ వేరియబుల్స్ అండ్ ఆహ్, ఇది ఈ లోకల్ వేరియబుల్ అనంటే దేన్ని బట్టి మనం గ్లోబల్ వేరియబుల్ అండ్ లోకల్ వేరియబుల్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం అనేటువంటిది మెయిన్ కాన్సెప్ట్ మనకు తెలియాలి. అసలు వేరియబుల్ అంటే ఏంటో అనేటువంటి మనం చూసాము. అయితే దీనిలో ఫస్ట్ ఈ వేరియబుల్ అనేటువంటి దాన్ని అండర్‌స్టాండ్ చేసుకోవాలని అనుకుంటే జావా అనేటువంటి దానిలో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఎలా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ అయింది. ఒక ప్రోగ్రామ్‌ని ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్‌గా ఎలా ఐడెంటిఫై చేయాలి అనేటువంటిది కాన్సెప్ట్ మనకు తెలియాలి. సో, అది తెలియాలనంటే ఓకే. ఒక్కసారి ఈ డయాగ్రామ్ చూద్దాం ఒకసారి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్రోగ్రామ్ అని అనుకుందామండి. ఒక సాఫ్ట్‌వేర్ సంబంధించినటువంటి ఎంటైర్ ఒక లార్జ్ ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ అంతటిని కూడా మనం ఏం చేస్తామనంటే స్ప్లిట్ చేసి సబ్ ఆబ్జెక్ట్స్ కింద ఇలా మనం స్ప్లిట్ చేసేస్తాం. ఎంటైర్ పెద్ద ఓకే. సాఫ్ట్‌వేర్ అనేటువంటి దాన్ని ఇలా చిన్న చిన్న సాఫ్ట్‌వేర్స్ కింద మనం చేసేస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాట్సాప్ అని అనుకోండి. ఈ వాట్సాప్ ఓకే సాఫ్ట్‌వేర్ అని సార్. అనుకుందాం. ఈ వాట్సాప్ సాఫ్ట్‌వేర్‌లో అటాచ్‌మెంట్ అనేటువంటిది ఒకటుంటుంది. నెక్స్టు దీనిలో ఫోటో అనేటువంటిది ఒక సబ్ ఆబ్జెక్ట్స్ కింద, ఇంకొకటి టెక్స్ట్‌కి సంబంధించినటువంటి టెక్స్ట్ బాక్స్ అనేటువంటిది ఒకటి కింద, నెక్స్ట్ ఇంకోటి ఇమేజ్ సెండ్ చేయడానికి ఒకటి, సెండ్ అనేటువంటి ఆప్షన్ అనేటువంటిది ఒకటి. సో, ఇలా ఎంటైర్ ఒక సాఫ్ట్‌వేర్ అనేటువంటి ఒక పెద్ద సాఫ్ట్‌వేర్ అనేటువంటి దాన్ని ఇలా పీసెస్ కింద చేస్తే ఇది ఒక ఎంటైర్ సాఫ్ట్‌వేర్‌నేమో ఆబ్జెక్ట్ అని అనుకుంటే ఇది సబ్ ఆబ్జెక్ట్ అని అనుకుంటాం. ఓకే మేడం ఇప్పుడు? ఓకే సార్.
అండ్ సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్స్ అనేటువంటి వాటిని మనం ఎలా యూజ్ చేస్తామని అంటే ఈ ఆబ్జెక్ట్ అనేటువంటి దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామని అంటే ఈ ఆబ్జెక్ట్లో నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి మేడం. ఓకే సార్. నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాస్ని ఎలా కండక్ట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో నెంబర్ ఆఫ్ క్లాసెస్ని కలిపి మనం ఏమంటామంటే సబ్ ఆబ్జెక్ట్ అని అంటాం. ఇంక్లూడింగ్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ని మనం ఏమని పిలుస్తామని అంటే కాల్డ్ యాజ్ సబ్ ఆబ్జెక్ట్. సబ్ ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. అయితే ఈ సబ్ ఆబ్జెక్ట్ అనేటువంటి దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము అని అంటే ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామంటే వాటిని వేరియబుల్స్తో ఈ క్లాస్ అనేటువంటి దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ అనేటువంటి వాటితో. అంటే ఒక క్లాస్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఈ క్లాస్ లోపల ఏముంటాయి? వేరియబుల్స్ అనేటువంటివి ఉంటాయి మేడం. ఓకే సార్. వేరియబుల్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ వేరియబుల్స్ని ఇంకా ఏమని పిలుస్తారని అంటే వీటిని మెంబర్స్ అని కూడా పిలుస్తారు. వేరియబుల్స్ అనేటువంటి వాటిని ఏమని పిలుస్తారని అంటే మెంబర్స్ అని పిలుస్తారు. సో ఈ మెంబర్స్ అనేటువంటి ఇప్పుడు వేరియబుల్స్ అన్నా మెంబర్స్ అన్నా ఈ రెండు కూడా ఒకటే. అయితే వేరియబుల్స్ అనేటువంటి వాటిలో మాత్రమే మనం ఏం చేస్తున్నాం అంటే ఇవి టూ టైప్ ఆఫ్ అని అనుకుంటున్నాం. ఈ వేరియబుల్స్ని ఇంక్లూడ్ చేసి వీటికి మెథడ్స్ని లేకపోతే మెంబర్స్ అనేటువంటి వాటిని రెండు కూడా ఒకటే కాబట్టి ఈ రెండింటిని ఇంక్లూడ్ చేసి ఇంక్లూడ్ చేసి వీటికి ఫంక్షన్స్ అనేటువంటి వాటిని ఇంక్లూడ్ చేసి ఆ మెథడ్స్ అనేటువంటి వాటిని ఇంక్లూడ్ చేసి క్లాస్ అనేటువంటి దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఓకే సార్. ఇప్పుడు అర్థమైందా మేడం మీకు? ఈ పాయింట్ అర్థమైందా? వేరియబుల్స్ అనేటువంటి ఒకసారి. వాటి వే ఈ వేరియబుల్స్ అనేటువంటి వాటికి మెథడ్స్ని నెక్స్ట్ ఫంక్షన్స్ని వీటిని యూజ్ చేసి ఇంక్లూడ్ చేసి వేరియబుల్స్తో ఒక క్లాస్ అనేటువంటి దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఓకే సార్. అండ్ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ అని అనుకోండి, ఇది సబ్ ఆబ్జెక్ట్. ఈ సబ్ ఆబ్జెక్ట్ లోపల ఏముంటాయి అనుకున్నాం? ఈ సబ్ ఆబ్జెక్ట్ లోపల ఏముంటాయి అనుకున్నాం మేడం? వేరియబుల్స్. వేరియబుల్స్ ఉంటాయని అనుకున్నాం కదా మేడం. అంటే వేరియబుల్స్ కాదు, క్లాసెస్ ఉంటాయని అనుకున్నాం. ఈ సబ్ ఆబ్జెక్ట్ లోపల ఏముంటాయంటే ఓకే సార్. క్లాసెస్ ఉంటాయి అనుకున్నాం. ఇక్కడ ఓకే. క్లాస్ అనేటువంటివి ఉంటాయి. క్లాస్ అనేటువంటి దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు? వేరియబుల్స్తో కన్స్ట్రక్ట్ చేస్తారు. క్లాస్ అనేటువంటి దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు మేడం? వేరియబుల్స్. ఎస్, వేరియబుల్స్ అనేటువంటి దాంతో కన్స్ట్రక్ట్ చేస్తారు. సో వేరియబుల్స్తో కన్స్ట్రక్ట్ చేస్తేనే క్లాస్ క్రియేట్ అవుతుంది. ఇందులో ఈ సబ్ ఆబ్జెక్ట్ అనేటువంటి దానిలో ఒక క్లాసే ఉంటుందండి, నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయా? నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. నాట్ ఓన్లీ వన్ క్లాస్, ఇన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఇస్ ఇంక్లూడింగ్ యాజ్ ఏ వన్ సబ్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్లో ఇది ఒక ఆబ్జెక్ట్ అని అనుకున్నాం, ఇది ఒక ఆబ్జెక్ట్ అని అనుకున్నాం. ఇక్కడ ఉండేటువంటి ఏమో సబ్ ఆబ్జెక్ట్ అని అనుకున్నాం. సబ్ ఆబ్జెక్ట్స్ అని అనుకున్నాం. ఈ సబ్ ఆబ్జెక్ట్స్ అనేటువంటి లోపల ఏముంటాయి అనుకున్నాం? క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి అనుకున్నాం. క్లాస్ అనేటువంటి దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామని అనుకున్నాం? వేరియబుల్స్తో కన్స్ట్రక్ట్ చేస్తాం అనుకున్నాం. ఈ సబ్ ఆబ్జెక్ట్ అనేటువంటి దానిలో వన్ క్లాస్ ఉంటుందా, నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి అనుకున్నాం అండి? నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి. సూపర్ మేడం. సో ఈ నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేటువంటి వాటితోనే ఈ సబ్ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ నెంబర్ ఆఫ్ సబ్ ఆబ్జెక్ట్స్తోనే ఆబ్జెక్ట్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ వరకు క్లియరా మేడం? ఓకే సార్. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామని అంటే ఒక వేరియబుల్ అనేటువంటి దాన్ని ఈ సబ్ ఆబ్జెక్ట్ దగ్గర ఒక వేరియబుల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. కనిపించట్లేదు ఫాంట్ కలర్. ఈ ఆబ్జెక్ట్ దగ్గర వేరియబుల్ అనేటువంటి దాన్ని కన్స్ట్రక్ట్ చేసాం, యూజ్ చేసాం. ఈ వేరియబుల్ అనేటువంటిది ఈ మెయిన్ ఆబ్జెక్ట్ దగ్గర యూజ్ చేసి ఈ వేరియబుల్ అనేటువంటి దాన్ని ఇక్కడ సబ్ ఆబ్జెక్ట్లో ఇక్కడ ఉన్నటువంటి సబ్ ఆబ్జెక్ట్స్ అన్నిటిలో కూడా ఈ వేరియబుల్నే ఇక్కడ యూజ్ చేస్తున్నామని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఈక్వల్ టు
10 అనేటువంటిది యూజ్ చేసామని అనుకోండి. ఈ వాల్యూ ఇక్కడ ఓకే. ఉన్నటువంటి సబ్ ఆబ్జెక్ట్స్ అన్నిటిలో కూడా మనం యూజ్ చేసుకున్నట్లయితే దీన్ని గ్లోబల్ వేరియబుల్ అని అంటారు. ఓకే సార్. ఓకేనా మేడం? లేకపోతే ఒకవేళ ఓకే. ఇక్కడ ఈ సబ్ ఆబ్జెక్ట్‌లో నంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. కదా మేడం? ఈ అవును సార్. ఈ క్లాసెస్ అనేటువంటివి ఎలా ఉంటాయనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్లాస్. ఇక్కడ ఒక క్లాస్ ఉంది. దీంట్లో మళ్ళీ ఇంకొక క్లాస్ అనేటువంటిది ఉంది. సో, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక క్లాస్ అనేటువంటిది ఉన్నది. ఇక్కడ ఓకే. మళ్ళీ ఇక్కడ క్లాసెస్ ఇలా నంబర్ ఆఫ్ క్లాసెస్ అనేటువంటివి ఉన్నాయి. ఈ క్లాసెస్ అనేటువంటిది అన్నీ కలిపితేనే మనకు సబ్ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఏర్పడింది. సో, ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ క్లాస్ అనేటువంటి దాన్ని ఏమని పిలుస్తారనంటే పేరెంట్ క్లాస్ అని పిలుస్తారు. యెస్ సార్. పేరెంట్ క్లాస్ అని పిలుస్తారు. సో, దీన్ని పేరెంట్ క్లాస్ గాని, లేకపోతే ఇంకా ఏమని పిలుస్తారనంటే రూట్ క్లాస్ అని కూడా పిలవచ్చు. ఓకే సార్. అండ్ సో, ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఏమని పిలుస్తారంటే చైల్డ్ క్లాస్. చైల్డ్ క్లాస్ అని పిలుస్తారు. ఓకే మేడం. లేకపోతే ఈ ఓకే. పేరెంట్ క్లాస్‌ని ఇంకొక క్లాస్ అని కూడా పిలవచ్చు. ఏమనంటే బేస్ క్లాస్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఓకే సార్. బేస్ క్లాస్. సో, ఈ బేస్ క్లాస్‌ని బేస్ చేసుకునే చైల్డ్ క్లాసెస్ అనేటువంటివి మనకి ఇక్కడ క్రియేట్ అవుతాయి. ఓకేనా మేడం. ఇప్పుడు ఓకే. ఈ బేస్ ఓకే. క్లాస్ దగ్గర మనం వేరియబుల్ ఏ ఈక్వల్ టు 10 అని యూజ్ చేసి, ఈ వేరియబుల్ అనేటువంటి దాన్ని ఈ క్లాస్‌లో, ఇక్కడున్న క్లాస్‌లో మనం యూజ్ చేస్తున్నామని అనుకోండి. దీన్ని ఏమని పిలుస్తారనంటే, దీన్ని గ్లోబల్ వేరియబుల్ అని పిలుస్తారన్నమాట అండి. ఓకే సార్. గ్లోబల్ వేరియబుల్ అని పిలుస్తారన్నమాట. సో, ఇక్కడ ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఈ క్లాస్‌లో ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేసాం. బి ఈక్వల్ టు 20 అని ఒక క్లాస్‌ని ఇక్కడ మనం క్రియేట్ చేసాం. సో, ఈ క్రియేట్ చేసినటువంటి ఈ క్లాస్‌ని ఈ క్లాస్‌లో మాత్రమే యూజ్ చేసుకున్నాం. మిగతా క్లాస్‌లోకి ఎక్కడా కూడా మనం షేర్ చేయలేదని అనుకుంటే దీన్ని లోకల్ వేరియబుల్ అని అంటామనమాట అండి. ఓకే సార్. ఓకేనా? సో, ఇలాగే సేమ్ ఇక్కడ ఎలాగైతే మనం క్లాస్ లోపల ఒక సబ్ ఆబ్జెక్ట్ దీనంతటిని కలిపి ఏమని పిలిసాం మేడం? దీనంతటిని హ్మ్. కలిపి సబ్ ఆబ్జెక్ట్ అని అన్నాం. పేరెంట్. హ్మ్. సబ్ ఓకే. ఆబ్జెక్ట్. ఈ సబ్ సబ్. ఆబ్జెక్ట్‌లో ఇలా కన్‌స్ట్రక్ట్ అవుతాయి. ఈ సబ్ ఆబ్జెక్ట్‌లో. హ్మ్. కదా మేడం? ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ ఉంటుంది. అదే మనం ఇప్పుడు ఒక మనకి ఈ పెద్దగా ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ అనేటువంటిది ఉంది. ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్‌లో ఈ ఆబ్జెక్ట్‌కి వేరియబుల్ అనేటువంటి దాన్ని ఈ ఆబ్జెక్ట్ లోపల ఈ సబ్ ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేసేటప్పుడు ఈ ఆబ్జెక్ట్‌కి వేరియబుల్ అనేటువంటి దాన్ని ఏ ఈక్వల్ టు 10 అని అంటే ఈ వాల్యూని మనం ప్రతి చోట ప్రతి సబ్ ఆబ్జెక్ట్‌లో కూడా ఈ వేరియబుల్ అనేటువంటి వాల్యూని ఈ వేరియబుల్ అనేటువంటి వాల్యూని మనం ప్రతి దానిలో ఇక్కడ మనం ఇలా ప్రతి సబ్ ఆబ్జెక్ట్‌లో ఇలా మనం యూజ్ చేసామని అనుకుంటే ఈ వేరియబుల్ ఏమవుతదనంటే గ్లోబల్ వేరియబుల్ అవుతది మేడం ఇప్పుడు. ఇలాంటి ఆబ్జెక్ట్‌లో కూడా. ఓకే సార్. ఈ సబ్ ఆబ్జెక్ట్‌లో యూజ్ చేసినటువంటి ఇంకొక వేరియబుల్ ఉంది. ఇక్కడ ఇంకో వేరియబుల్ ఉంది. ఏంటంటే బి ఈక్వల్ టు హ్మ్. 30 అనేటువంటి ఇంకొక వేరియబుల్ ఉంది. ఈ వేరియబుల్ మనం ఈ సబ్ ఆబ్జెక్ట్‌లో తప్ప మిగతా వేరే ఆబ్జెక్ట్‌లో ఎక్కడా కూడా మనం యూజ్ చేయలేదు. సో, అలాంటప్పుడు ఇది లోకల్ వేరియబుల్ అవుతదనమాట. లోకల్ వేరియబుల్. ఓకే సార్. ఇప్పుడు మీకు గ్లోబల్ వేరియబుల్‌కి, లోకల్ వేరియబుల్‌కి ఆ! ఇప్పుడు మీకు అర్థమైందా మేడం? అర్థమైంది సార్. హ్మ్. సో, ఈ వేరియబుల్ సిస్టమ్ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంటు. ఈ వేరియబుల్స్ అనేటువంటి వాటిని లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్ అనేటువంటిది ప్రతి ప్రోగ్రామ్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్‌లో కూడా మనకి ఈ వేరియబుల్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తామనమాట అండి. ఈ విధంగా యూజ్ ఓకే. చేస్తాం. ఓకే మేడం. సో, ఇది ఓకే. వేరియబుల్‌కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఓకేనా మేడం? ఓకే సార్. అర్థమైందండి ఇది? చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే మనకి జావాలో గానీ, సీలో గానీ ప్రతి దానిలో కూడా ఆహ్, హ్మ్, డేటా. ఆ వేరియబుల్స్ అనేటువంటి వాటికి డేటా టైప్స్ అనేటువంటి వాటిని ఎందుకు యూజ్ చేస్తామనంటే డేటా అనేటువంటి ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని మనం స్పీడ్‌గా ఎగ్జిక్యూట్ చేయడం కోసం, స్పీడ్‌గా రీడ్ చేయడం కోసం మనం డేటా టైప్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. ఈ డేటా టైప్స్ అనేటువంటి జావా స్క్రిప్ట్ అనేటువంటి దానిలో మొత్తం 4 డేటా టైప్స్ ఉన్నాయి మేడం. ఓకే సార్. ఏవండి? సో, ఈ 4 డేటా టైప్స్ అనేటువంటి వాటిలో ఆహ్, నంబర్ 1 ఏంటనంటే న్యూమరిక్ డేటా టైపు. న్యూమరిక్ డేటా టైపు అండ్ నంబర్ 2 బూలియన్ డేటా టైపు.
నెంబర్ 3 స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్స్ డేటా టైప్ బూలెన్ ఇక్కడ ఏ స్ట్రింగ్ డేటా టైప్. అండ్ ఫోర్త్ వన్ వచ్చి నల్ డేటా టైప్. ఓకే సో ఈ 4 డేటా టైప్స్ అనేటువంటి వాటిని మనకి జావా స్క్రిప్ట్ అనేటువంటి వాటిలో యూజ్ చేస్తారు మేడం. సో ఈ జావా స్క్రిప్ట్ అనే డేటా టైప్ అనేటువంటి వాటిని ఎందుకు యూజ్ చేస్తారని అంటే డేటాని సపరేట్ చేసి యాక్సెస్ చేయడం కోసం ఒక లిమిటేషన్ అనేటువంటిది, ఒక పర్టికులర్ లిమిటేషన్ అనేటువంటిది డేటాకి మనం ప్రొవైడ్ చేయడానికి. ఇప్పుడు డేటా అన్నామనుకోండి, డేటా అంటే దేన్ని మనం డేటా అంటాము? పర్టికులర్ డేటా అనేటువంటిది డేటా అనేటువంటిది మనకి 3 పార్ట్స్ కింద ఉంటుంది మేడం. స్ట్రక్చర్ డేటా, అన్‌స్ట్రక్చర్డ్ డేటా, సెమీ స్ట్రక్చర్డ్ డేటా. 3 టైప్ ఆఫ్ ఓకే డేటా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆమ్, అది మళ్ళీ వేరే టాపిక్లోకి వెళ్ళిపోతుంది. అంటే స్ట్రక్చర్ డేటా అన్‌స్ట్రక్చర్డ్ డేటా అన్నాం అనుకోండి, దానికి ఎగ్జాంపుల్ ఏంటనంటే ఫొటోస్, ఆడియో, వీడియో ఇవి ఉన్నాయంటే వాటికి స్ట్రక్చర్ ఉండదు కదా మేడం. ఓకే వాటికి స్ట్రక్చర్ ఉండదు. అదే ఇప్పుడు స్ట్రక్చర్ డేటా అన్నాం అనుకోండి, ఎక్సెల్ షీట్లో మనకి రోస్, కాలమ్స్ అనేటువంటి మనకి కాలమ్స్ సో అది స్ట్రక్చర్ డేటా అని అంటాము. సో అలాగే ఓకే సార్ సెమీ స్ట్రక్చర్ డేటా అని అంటే కొన్ని రూల్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా మనం ఒక డేటాని ఫామ్ చేసినట్లయితే, అంటే ఇప్పుడు చూడండి, ఒక ప్రోగ్రామ్ ఉందనుకోండి, ప్రోగ్రామ్ మనం ఆ, రాయాలని అనుకున్నట్లయితే సింటెక్స్ అనేటువంటి దాన్ని ఫాలో అయ్యి మనం అవును ప్రోగ్రామ్ సార్ అనేటువంటిది రాని రాస్తాం. అది సెమీ స్ట్రక్చర్ అంటే అది ఒక స్ట్రక్చర్ గాను ఓకే ఉన్నట్టుగాను ఉంటుంది, ఇంకా స్ట్రక్చర్ లేనట్టుగాను కూడా ఉంటుంది. సో కాబట్టి అలాంటి ఓకే వాటిని సెమీ స్ట్రక్చర్ డేటా అని అంటాం. అది వేరే టాపిక్. ఆ టాపిక్ వచ్చిన తర్వాత మీకు కరెక్ట్గా మీకు నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమండి. ఓకే అయితే ఓకే సో ఒక డేటా అనేటువంటి దాన్ని ఎలాగైతే మనం సపరేట్ చేసి వాటిని డివైడ్ చేసామో, అలాగనే ఒక ప్రోగ్రామ్ అనేటువంటి దానిలో కూడా ఆ ప్రోగ్రాంలో ఉండేటువంటి డేటా అనేటువంటి దాన్ని మిక్స్డ్ డేటా కింద చేస్తే, అంటే ఇప్పుడు చూడండి, ఒక బాస్కెట్ ఉందనుకోండి, ఆ బాస్కెట్లో డిఫరెంట్ కలర్ బాల్స్ అనేటువంటి వాటిని అందులో వేసామని అనుకోండి. సో ఇప్పుడు దానిలో గ్రీన్ కలర్ బాల్ నాకు కావాలి అని అంటే ఎల్లో కలర్ బాల్స్ ఎక్కువగా ఉండొచ్చు, గ్రీన్ కలర్ బాల్స్ ఎక్కువగా ఉండొచ్చు, ఎల్లో కలర్ బాల్ తక్కువగా ఉండొచ్చు. ఆ బాల్ ఎక్కడ ఉందో మనం సెర్చ్ చేస్తే గానీ ఆ బాల్ మనం పిక్ చేయలేము అవును సార్ కదా మేడం. సో ఇప్పుడు అలా కాకుండా గ్రీన్ కలర్ బాల్స్ అన్ని ఒక బాస్కెట్లో, ఎల్లో కలర్ అన్ని ఒక బాస్కెట్లో, రెడ్ కలర్ అన్ని ఒక బాస్కెట్లో అలా సపరేట్గా చేసామని అనుకోండి. ఇప్పుడు గ్రీన్ కలర్ కావాలంటే వెంటనే అందులోకి వెళ్ళి అక్కడ మనం గ్రీన్ కలర్ బాల్ వెంటనే పిక్ చేసేయచ్చు కదా మేడం. అవును సార్ సో అలానే మన ప్రోగ్రామ్ అనేటువంటి దానిలో కూడా ఈ న్యూమరిక్ అనేటువంటి డేటా టైప్లో నెంబర్స్ మాత్రమే మనం ఇందులో ఎంటర్ చేయగలుగుతాం. ఈ డేటా టైప్ అనేటువంటి వాటిలో న్యూమరిక్ అని ఎక్కడైతే ఓకే ఉందో డేటా టైప్ అనేటువంటి వాటిని, ఈ న్యూమరిక్ అనేటువంటి వాటిలో మనం ఓన్లీ ఇందులో ఏంటంటే బేసిక్ నెంబర్స్ మాత్రమే. ఆ, దీన్ని ఇక్కడ మనం ఇలా చూద్దాం. ఇక్కడ దీనిలో మనం బేసిక్ నెంబర్స్ మాత్రమే యూజ్ చేయగలుగుతాం మేడం. ఓకే సార్ నెంబర్స్ మాత్రమే యూజ్ చేయగలుగుతాం. దీన్ని ఏమని షార్ట్ ఫామ్లో అంటామని అంటే దీనిలో ఏమని యూజ్ చేయొచ్చు అంటే, ఈ బేసిక్ నెంబర్స్ ఏమేమి ఉండొచ్చు అని అంటే దీనిలో ఇంటిజర్స్. ఇంటిజర్స్ అంటే మీకు ఐడియా ఉంది కదా మేడం. మేడం నా మాట వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్ ఓకే మేడం. ఓకే. సో ఇంటిజర్స్, ఫ్లోటింగ్ పాయింట్స్, ఫ్లోటింగ్ పాయింట్స్. సో ఇలాంటి ఫ్లోటింగ్ పాయింట్స్ ఉన్నటువంటి వాల్యూస్ అనేటువంటి వాటిని మనం యూజ్ చేస్తాం అనమాట అండి. సో దీనిలో ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్స్ అనేటువంటి దానిని అన్నాం. ఈ ఇంటిజర్స్ అంటే ఆ, ఎలా ఉన్నటువంటి వాటిని ఇంటిజర్స్ అని అంటాము అని అంటే, దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ 23 ఇలా నెంబర్స్ అనేటువంటి మనకి ఉన్నాయని అంటే ఇలాంటి వాటిని మనం ఇంటిజర్స్ అని చెప్పి ఇలా మనం అంటాం. సో అలా కాకుండా ఫ్లోటింగ్ వాల్యూ అని ఉన్నాయనుకోండి, దీన్ని ఫ్లోటింగ్ వాల్యూ అని వేటిని ఫ్లోటింగ్ వాల్యూ అంటే పాయింట్స్ ఉన్నట్లయితే, ఇలా అవును సార్ డెసిమల్ పాయింట్స్ అనేటువంటి మనకు ఉన్నాయన్నట్లయితే, సో అలాంటి వాటిని మనం ఫ్లోటింగ్ పాయింట్ అనేటువంటిది యూజ్ చేస్తాం అనమాట అండి. వాల్యూస్ అనేటువంటివి ఈ విధంగా ఓకే సార్ ఈ విధంగా మనకి ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అనేటువంటి వాటిని ఇలా పాయింట్ వచ్చి మనకి డెసిమల్ అనేటువంటి ఉన్నట్లయితే దీన్ని ఫ్లోటింగ్ డేటా టైప్ అని అంటాం. అలా ఇంటిజర్స్ అని అంటే ఈ విధంగా మనకి
నెంబర్స్ అనేటువంటి డిజిట్స్ అనేటువంటివి ఉన్నట్లయితే వీటిని మనం ఏమంటామంటే ఇంటిజర్స్ అని మనం అంటాం అనమాట. సో ఇలాంటి విధంగా ఉన్నటువంటి వాటిని ఏ డేటా టైప్ అని అంటామంటే న్యూమరిక్ అని అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఇక్కడ డేటా టైప్ ఉన్నది అనుకోండి, దీనికి ఎగ్జాంపుల్ 23 అనేటువంటి దానికి అది నెంబర్సే ఎంటర్ అవ్వాలని అనుకుంటే డేటా టైప్ షార్ట్ నేమ్ ఇంట్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే షార్ట్ సార్. నేమ్ ఇంటిజర్స్కి షార్ట్ నేమ్ ఇంట్ ఈక్వల్ టు ఇంట్. 23 అని ఇచ్చామని అనుకోండి. సో ఇప్పుడు ఈ 23 అనేటువంటిది ఇంటిజర్స్కి మాత్రమే 23 అనేటువంటిది అవుతుంది. సో అప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాం, ఒక వేరియబుల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం, ఏ ఈక్వల్ టు 23. అవును సార్. సో అప్పుడు ఏమవుతుంది, ఏ అనేటువంటి వేరియబుల్లో డేటా టైప్ అనేటువంటిది ఇంటిజర్ ఉన్నది కాబట్టి ఇక్కడ 23 అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ మనం క్యారెక్టర్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేయడానికి కుదరదు. ఓకే సార్. క్యారెక్టర్స్ ఒకవేళ యూజ్ చేసామని అనుకుంటే వెంటనే కంపైలర్ ఏం చేస్తుందంటే రిజెక్ట్ చేసి ఎర్రర్ అని చెప్తుంది అనమాట అండి. సో అంటే ఇలాంటి విధంగా డేటాని సపరేట్ చేసి మనం యూజ్ చేయడానికి ఎందుకు సపరేట్ చేస్తాము అని అంటే ఎంటైర్ సాఫ్ట్వేర్ అనేటువంటి దానిలో ఫాస్ట్గా కంపైల్ అవ్వడానికి, ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఈ విధంగా డేటా టైప్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తాం అనమాట అండి వేరియబుల్స్కి. ఓకేనా మేడం? ఓకే సార్. ఇప్పుడు ఫ్లోట్ అనేటువంటిది ఉందనుకోండి, ఫ్లోట్ అనేటువంటి దానిలో మనం దీనిలో ఇక్కడ ఫ్లోట్ అని చెప్పి డేటా టైప్ యూజ్ చేసి ఇక్కడ వేరియబుల్ బి అనేటువంటి దాన్ని యూజ్ చేసి దీనికి ఫ్లోట్ టైప్ అనేటువంటి దాన్ని ఇలా లేకపోతే 45.10 అని చెప్పి ఇలా ఫ్లోట్ టైప్ డెసిమల్ టైప్ మనం ఇస్తాం అనమాట అండి. సో దీనికి ఇలా ఓకే సార్. దీన్ని డేటా టైప్ అంటాము, ఇది వేరియబుల్ అంటాము, ఇది వాల్యూ అంటాము, ఇది అసైన్మెంట్ ఆపరేటర్ అంటాము. ఓకే అండి, ఓకే సార్. రైట్. సో ఇప్పుడు బులెన్ అనేటువంటి డేటా టైప్ అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే ఈ బులెన్ అనేటువంటి దానిలో మనకి ఈ బులియన్ అనేటువంటి డేటా టైప్ అనేటువంటి దానిలో మనకి వేరియబుల్స్ అనేటువంటి హోల్డ్ చేసుకుని ఆ వాల్యూస్ అనేటువంటి ట్రూఆ ఫాల్సా అనేటువంటిది మనకి ఇస్తుంది అనమాట. అంటే మనం దీన్ని ఎలా రాయొచ్చు, బులియన్ డేటా టైప్ అనేటువంటి వేరియబుల్స్ అనేటువంటి ఉన్నాయని అనుకుంటే వేరియబుల్స్ అనేటువంటి వాటికి వేరియబుల్స్ని హోల్డ్ చేసుకుని మనకి వాల్యూస్ అనేటువంటి వాటిని వాల్యూస్ని ట్రూఆ ఫాల్సా అనేటువంటి వాటిని మాత్రమే మనకి రిజల్ట్ అనేటువంటిది ఇస్తుంది మేడం. ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటిది మాత్రమే రిజల్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏ ఈక్వల్ టు 20 అనేటువంటిది ఉందనుకోండి, సో ఏ అనేటువంటి వేరియబుల్ అనేటువంటి దానిలో డేటా టైప్ అనేటువంటిది బులియన్ ఇచ్చామని అనుకున్నట్లయితే అది 20 అయితే ట్రూ అని ఇస్తుంది, 20 కాకపోతే ఫాల్స్ అని ఇస్తుంది. అంతే అంతే మనకి వాల్యూ అనేటువంటిది ట్రూఆ ఫాల్సా అని చెప్పేటట్టుగా ఇస్తుంది తప్ప ఇంకా దానికి ఇంకా కన్ఫర్మేషన్ అనేటువంటిది ఏది ఉండదు. ఏమండి? ఓకే సార్. ఓకే మేడం. సో ఇప్పుడు స్ట్రింగ్స్ అనేటువంటిది ఉందని అనుకుంటే స్ట్రింగ్ అనేటువంటి దాన్ని మనం ఏ కలెక్షన్ ఆఫ్ ఏ క్యారెక్టర్స్ అని అనొచ్చు మనం. ఓకే దీన్ని సార్. ఒక మాటలో ఒక లైన్లో మనం చెప్పాలని అనుకుంటే ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అని అంటాం. అంటే దీన్ని ఏ విధంగా మనం చూపించవచ్చు ఈ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అనేటువంటి దానిలో స్ట్రింగ్ అనేటువంటి దాన్ని డబుల్ కొటేషన్స్ విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్లో మనం స్ట్రింగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం మేడం. ఓకే సార్. విత్ ఇన్ ద డబుల్ కొటేషన్లో దాన్ని స్ట్రింగ్ అని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కలెక్షన్ ఆఫ్ ఏ క్యారెక్టర్స్ అని అంటే మనం ఇక్కడ ఏమనొచ్చు అని అంటే ఇక్కడ వెల్కమ్ టు ఫుల్ స్టాక్ జావా అని చెప్పి మనం ఇలా విత్ ఇన్ స్ట్రింగ్లో యూజ్ చేసినట్లయితే దీన్ని స్ట్రింగ్ అని చెప్పి మనం యూజ్ చేస్తాం విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్లో. దీన్ని మనం కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అని మనం పిలుస్తాం. దీనికి డేటా టైపు ఇలా స్ట్రింగ్ అనేటువంటి దాన్ని డేటా టైప్ అనేటువంటి దాన్ని ఇస్తేనే అప్పుడు మనకి ఇది యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వేరియబుల్ అనేటువంటి దానికి స్ట్రింగ్ అని చెప్పి మనం యూజ్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి దాన్ని ప్రింట్ ఫంక్షన్ అనేటువంటి దానిలో స్ట్రింగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం కదా మేడం. ఓకే. ఓకే సార్. ప్రింట్ ఫంక్షన్లో మనం స్ట్రింగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. సో ఆ స్ట్రింగ్ అనేటువంటి దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్ గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి జావా స్క్రిప్ట్లో ఒక్కసారి మేడం ఇది కొంచెం
దీన్ని పక్కకి తీసుకెళ్దాం. ఓకే అండి. సో జావా స్క్రిప్ట్ అనేటువంటి దానిలో స్ట్రింగ్ని మనం ఎలా మెన్షన్ చేస్తామని అంటే ఈ విధంగా స్క్రిప్ట్ అనేటువంటి దానిలో యూజ్ చేసి ఇక్కడ మనం స్ట్రింగ్ అనేటువంటి దాన్ని ఎలా యూజ్ చేస్తామని అంటే ఆమ్, ఇక్కడ జావా స్క్రిప్ట్ అనేటువంటి దానిలో లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాము. నిన్న మనం చెప్పుకున్నాం లాంగ్వేజ్ ఓకే సార్. ఈక్వల్ టు విత్ ఇన్ ద స్ట్రింగ్లో మనం ఇక్కడ జావా స్క్రిప్ట్ అని చెప్పి డబుల్ కొటేషన్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాం. సో ఈ విధంగా మనం జావా అనేటువంటి దాన్ని ఒక స్ట్రింగ్ డేటా టైప్ అనేటువంటి దానిలో జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని ఇక్కడ దీనికి మెన్షన్ చేసినట్లు లెక్క అనమాట అండి. అంటే ఒక వేరియబుల్ ఓకే అనేటువంటి దానికి వాల్యూ అనేటువంటి దాన్ని ఒక స్ట్రింగ్ మోడల్లో మనం ఇక్కడ యూజ్ చేసినట్లు లెక్క అవుతుంది ఏమండి. ఓకే సార్. ఓకే మేడం. సో నల్ అని అంటే నల్ అని ఇక్కడ మనం ఇచ్చాము డేటా టైప్ అనేటువంటిది. ఈ నల్ డేటా టైప్ అంటే ఏంటని అంటే మీనింగ్ ఏంటంటే డేటా టైప్ అనేటువంటి దానికి లేకపోతే వేరియబుల్ అనేటువంటి దానికి మనం ఏ వాల్యూ అనేటువంటి దాన్ని ఇవ్వకపోతే ఏ ఓకే వాల్యూ సార్. అనేటువంటి దాన్ని డిసైడ్ చేయకపోతే దాన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే నల్ అని చెప్పొచ్చు అనమాట అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నల్ అనేటువంటి దానికి ఎగ్జాంపుల్ మనం చూడాలని అనుకున్నట్లయితే దాన్ని ఏమని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ అనేటువంటిది ఉందనుకుందాం. ఇక్కడ వేరియబుల్ ఈ వేరియబుల్ అనేటువంటి దానికి ఒక కీవర్డ్ ఏదన్నా ఒక దాన్ని యూజ్ చేసినట్లయితే ఏంటి ఒక వేరియబుల్ కింద పర్సన్ అనేటువంటి ఒక వేరియబుల్ అనేటువంటి దాన్ని యూజ్ చేసాము. ఈ పర్సన్ అనేటువంటి దానికి ఈక్వల్ టు దాని వాల్యూ అనేటువంటి దాన్ని ఏమీ ఇవ్వలేదు. అలాంటప్పుడు నల్ అని చెప్పి యూజ్ చేసి ఇక్కడ సెమీకాలన్ యూజ్ చేసినట్లయితే ఈ పర్సన్ అనేటువంటి వేరియబుల్ అనేటువంటి దానికి ఏ వాల్యూను అసైన్ చేయకుండా ఉన్నప్పుడు ఎంటీ అని అనుకున్నప్పుడు నల్ అనేటువంటి వాల్యూని మనం ఓకే. అసైన్ చేస్తాం. సో ఇలా అయితే దాన్ని నల్ అని అంటాం అనమాట అండి. ఓకే సార్. ఓకే మేడం. సో కానీ ఇంకో కొన్ని అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్ అనేటువంటి వాటిలో ఇంకొక దాన్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఏంటని అంటే ఆ వేరియబుల్ అనేటువంటి దాన్ని ఇంకొక దాన్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారంటే NaN ఇలా ఓకే సార్. 2 క్యాపిటల్ లెటర్స్లో ఎన్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి స్మాల్ లెటర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. సో ఈ NaN అంటే ఏంటంటే నాట్ ఏ నెంబర్ అంటారనమాట. ఓకే సార్. నాట్ ఏ నెంబర్. సో నాట్ ఏ నెంబర్ అని ఎక్కడ అని అంటారనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అర్థమెటిక్ సంబంధించినటువంటి ఆపరేటర్ దగ్గర మనం రిజల్ట్ ఏదైనా సరే ఒక వాల్యూ అనేటువంటి దాన్ని ఒక క్యారెక్టర్ ఇచ్చామనుకోండి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి ఒక ఇంటిజర్ అనేటువంటి ఒక డేటా టైప్ అనేటువంటిది ఉంది. ఈ ఇంటిజర్ అనేటువంటి దాని దగ్గర ఏ అనేటువంటి ఒక వేరియబుల్ అనేటువంటి దానికి ఇలా యూజ్ చేసి ఇక్కడ స్ట్రింగ్ అనేటువంటి వాల్యూ అనేటువంటి దాన్ని ఇచ్చామని అనుకోండి. ఏమని ఇక్కడ హాయ్ అని చెప్పి ఇక్కడ స్ట్రింగ్ అనేటువంటి దాన్ని ఇచ్చామని అనుకోండి. సో అప్పుడు మనకి రిజల్ట్ అనేటువంటిది ఏమొస్తుంది అంటే అక్కడ అవుట్పుట్ అనేటువంటిది NaN అని చెప్పి మనకి ఇక్కడ వస్తుంది అనమాట. అంటే ఏంటి ఇక్కడ ఓకే. యాక్చువల్గా ఈ వేరియబుల్కి ఇంటిజర్స్ అనేటువంటి వాల్యూని ఇవ్వాలి. ఎందుకని డేటా టైప్ అనేటువంటిది ఇంటిజర్ ఇచ్చాం కాబట్టి వాల్యూ అనేటువంటి దాన్ని ఇక్కడ అసైన్ చేయాలి. కానీ ఇక్కడ మనం ఏం చేసాము వాల్యూ అనేటువంటి దాన్ని అసైన్ చేయలేదు. సో కాబట్టి మనకి అవుట్పుట్ కంపైలర్ ఏమిస్తుందంటే నాట్ ఏ నెంబర్ అని చెప్పి మనకి ఇస్తుంది అనమాట అండి అవుట్పుట్. ఓకే సార్. ఏమండి. సో ఇలా మనకి మొత్తం 5 వేరియబుల్స్ అనేటువంటి వాటిని జావా స్క్రిప్ట్లో యూజ్ చేస్తాం మేడం. ఇది వైవోలో కూడా ఎట్టి పరిస్థితుల్లో మనల్ని అడుగుతాడు. ఏంటనంటే ఇవి ఎవరైనా చెప్పేస్తారు. న్యూమరిక్ కానీ బులెన్ డేటా టైప్ కానీ స్ట్రింగ్ కానీ ఎవరైనా చెప్పేస్తారు. నల్ అనేటువంటిది ఉన్నదని అనుకుంటే సో విచ్ ప్లేసెస్ యూ వాంట్ టు యూజ్ దట్ నల్ అని చెప్పి అని అంటాడు అనమాట. వితౌట్ ద ప్రొవైడింగ్ దట్ వాల్యూ దట్ వేరియబుల్ ఇట్ కంటైనింగ్ యాజ్ ఏ నల్ అని చెప్పానని అంటాం. ఓకే సార్. ఓకే మేడం. సో NaN అనేటువంటి దాన్ని కూడా దీన్ని మనం కొన్నిటిలో ఏం యూజ్ చేస్తాడని అంటే ఇంకా కొంచెం హై లెఫిషులర్గా ఉన్నటువంటి వాటిల్లో ఈజ్ NaN అని చెప్పానని అంటారనమాట. ఈజ్ NaN లేకపోతే ఓకే సార్. NaN అని చెప్పానని అంటారు. NaN అనేటువంటిది ఓకే. ఏంటని అంటే డేటా టైప్కి అంటే కన్సంట్ డేటా టైప్ అనేటువంటి దానికి మనం ఏదైతే కన్సంట్గా ఉన్నటువంటిది ఉందో ఆ వాల్యూ అనేటువంటి దానికి మనం ఏం చేస్తున్నాం అంటే అన్డిఫైన్డ్ వాల్యూ అనేటువంటి దాన్ని మనం ఫంక్షన్ కింద మనం అలౌ చేస్తున్నాము. సో అలాంటప్పుడు అన్డిఫైన్డ్ వెన్ యూ ఆర్ allotted that undefined value that is then the compiler it can be given a output is a NaN
అన్‌డిఫైన్డ్ వాల్యూ అనేటువంటి దానికి మనకి కంపైలర్ అనేటువంటిది ఎన్ఏఎన్ అని చెప్పి మనకిస్తదనమాట అండి. ఓకే సార్. ఓకే మేడం. సో, ఇవి మనకి ఎక్కువగా ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఇలాంటి వేరియబుల్స్ దగ్గర మనకి ఇలాంటి ఐడెంటిఫికేషన్ ఎర్రర్ వచ్చిందని అనుకుంటే, సో, ఇవి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో ఎక్కువగా ఈ 2 కూడా మనకి ఎక్కువగా అవసరం అవుతది మేడం. ఎందుకంటే అక్కడ మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇలాంటి అవుట్‌పుట్స్ అనేటువంటివి మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో, అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కడో మనం యూజ్ చేసినటువంటి డేటా టైప్‌కి డిఫరెంట్ వాల్యూ అనేటువంటి దాన్ని అసైన్ చేశాము అని మనం దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలనమాట అండి. ఓకే సార్. అలా ఐడెంటిఫై చేసుకొని అప్పుడు మనం దీనికి వాల్యూస్ అనేటువంటి వాటిని ఐడెంటిఫై చేసుకొని మనం ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని రన్ చేసుకుంటాం. ఏమండి? ఓకే సార్. రైట్. సో, ఇది మనకి ఇక్కడితో మనకి డేటా టైప్స్ అనేటువంటి దాని డీటెయిల్స్ అనేటువంటి మనకి ఇక్కడితో మనకి కంప్లీట్ అయినాయి మేడం. సో, డేటా టైప్ అయిన తర్వాత Thank you for watching this channel.